హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు అందరికీ కూడా మరో అప్డేట్ అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జారీ చేసిందండి. ఈ వీడియోలో పాత వాలంటీర్లు ఎప్పటి నుంచి విధుల్లోకి అయితే జాయిన్ అవుతారు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాము. దీంతో పాటుగా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎప్పటి నుంచి నోటిఫికేషన్ జారీ చేస్తారో దాని గురించి, అలాగే చూసుకున్నట్లయితే రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వాలంటరీ జాబ్ ఎవరు చేయాలి అనుకుంటున్నారో వారు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రాజీనామా చేసిన వాళ్ళు అంటే రిజైన్ చేశారు కదండి, వాళ్ళు కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే వాలంటరీకి సంబంధించి ఇందులో అయితే మీకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లను చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా 2 లక్షలకు పైగా వాలంటీర్లు అయితే ఉన్నారండి. సో అందులో సగం మంది 1 లక్షకు పైగా వైసీపీ ప్రభుత్వం వల్ల చాలామంది రిజైన్ అయితే చేశారు. ఆ రిజైన్ చేసిన వాళ్ళందరూ కూడా మాకు ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అని అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు. అలాగే రిజైన్ చేయనటువంటి వాళ్ళు మేము ఎప్పటి నుంచి డ్యూటీలోకి జాయిన్ అవ్వాలా అని కూడా అడుగుతున్నారు. వీటన్నిటికీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో అప్డేట్ అయితే జారీ చేశారు. అయితే చూసుకున్నట్లయితే 2 లక్షలకు పైగా మనకు వాలంటీర్లు అయితే ఉన్నారు. సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చర్చించుకున్న చర్చలు ఏంటంటే, మనకు ప్రభుత్వం నుంచి వాలంటీర్లు చాలా బాగా ఉపయోగపడతారు. ఎందుకంటే మనం ఏది ప్రభుత్వానికి ఇవ్వాలి అన్నా వాలంటీర్ల ద్వారా ఇవ్వచ్చు. అలాగే మనం రైస్ ఇవ్వాలన్నా వాలంటీర్ల ద్వారా ఇవ్వచ్చు. అలాగే పెన్షన్లు ఇవ్వాలన్నా కూడా వాలంటీర్ల ద్వారా. సో వాలంటీర్ల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఈ వాలంటీర్లు ఉంటేనే అన్నీ కూడా నడుస్తాయి అనే లెక్కలు అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే దీని గురించి అయితే చర్చించడం అయితే జరిగింది. మొత్తానికి కొంతమంది అయితే రిజైన్ అయితే చేశారు. వారందరూ కూడా ఇప్పుడైతే చాలామంది బాధపడుతున్నారు. పాత వాలంటీర్లు రిజైన్ చేయకుండా ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉంటారా, మరి వారిని కూడా తీసేస్తారా అని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వాలంటీర్లను అయితే అస్సలు తీయరండి. వాలంటీర్లు అందరూ కూడా కంటిన్యూ అయితే అవుతారు. ఎవరైతే రిజైన్ చేయలేదో వాళ్ళు మాత్రం కంటిన్యూ అవుతారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో అస్సలు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. వారు ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే నెక్స్ట్ వీక్ నుంచే వారిని అయితే జాయిన్ చేసుకుంటారు. సో వారి చేతనే పెన్షన్లు కూడా జూలై నెలలో ఇప్పించబోతున్నారండి. ఇదంతా కూడా చర్చలు కూడా జరిగాయి. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను, మీరు చదువుకోవచ్చు. మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్క్రీన్ షాట్ అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం గురించి చర్చించిన విషయాలు అన్నమాట. సో జూలై నెల నుంచి పెన్షన్ అనేది వాలంటీర్ల చేతనే ఇప్పిస్తారండి. సో రిజైన్ చేయని వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా విధుల్లోకి అయితే వెళ్తారు వచ్చే వారం నుంచి. సో జూలై నెలలో వాళ్ళకి 10,000 రూపాయల శాలరీ కూడా రావడం జరుగుతుంది. అయితే కొన్ని రోజుల నుంచే జాబ్ అనేది చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు 16 రోజులు అయిపోయింది కాబట్టి ఇంకా ఈ మిగతా రోజులకి సంబంధించి 5,000 రూపాయలు అనేది ఇస్తారు. ఆ తర్వాత నుంచి జూలై 1వ తేదీ నుంచి మీరు కంటిన్యూగా వర్క్ అనేది చేస్తారు కాబట్టి ఆగస్ట్ నెలలో 10,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో చాలామంది ఇవి ఉంటారో తీసేస్తారో అంటున్నారు కదా, ఒక్క వాలంటీర్ని కూడా తీరండి. తర్వాత చూసుకున్నట్లయితే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాము. దానికంటే ముందు రిజైన్ చేసిన వాళ్ళ సంగతి ఏంటి? చాలామంది బలవంతంగా మేమైతే రిజైన్ చేయబడ్డామని చెప్పేసి నాకు కామెంట్లో కూడా పెడుతున్నారు. వాళ్ళ గురించి టీడీపీ పార్టీ జనసేన పార్టీ కూటమి ఏమి మాట్లాడుకుంటుందంటే, సో రిజైన్ చేసిన వాళ్ళ గురించి అయితే వాళ్ళని కూడా తీసే పనులు అయితే లేరండి. వాళ్ళ గురించి కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. తీసేద్దామా విధుల్లో పెట్టుకుందామా అనే ఆలోచనలు అయితే ఉన్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా తీసేద్దాము లేదా పెట్టుకుంటాము అన్నప్పుడు నేనైతే ఖచ్చితంగా మరో వీడియో కూడా మీకోసం అయితే చేస్తానండి. ప్రజెంట్ అయితే తీసేసే మూమెంట్లో అయితే అస్సలు లేరు, మరి పెట్టుకుందామా అనే మూమెంట్లో కూడా లేరండి. దాని గురించి అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. నేను స్క్రీన్ షాట్ కూడా పెట్టాను, మీరు చూశారు కదా. మీరు చదువుకోండి, నేను చెప్పడం కాదు, మీరు కూడా చదువుకోవచ్చనే నేనైతే ఆ స్క్రీన్ షాట్ అయితే పెట్టాను. చాలామంది మన వీడియో పెట్టినప్పుడు కూడా
మీరు ప్రూఫ్ ఉంటే పెట్టండి ఎలా చెప్పారు అని అడిగారు. సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా జారీ చేసినప్పుడు వాళ్ళు మనకు సో ఎప్పుడైనా ఏదొచ్చినా సరే అలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలిసినప్పుడు వెంటనే మీకైతే తెలుసుకొని మేమైతే అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటామండి. సొంత నిర్ణయాలు సొంత విషయాలు అయితే ఎప్పుడూ చెప్పము. సో ఎవరైతే రిజైన్ చేశారో వారందరికీ కూడా దాని గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి, కానీ వారిని తీసేస్తామని చెప్పటం లేదు, వారిని పెట్టుకుంటామని కూడా చెప్పటం లేదు. ఏదైనా కూడా మనకు ఇంకా 3 రోజుల్లో అంటే మండే లోపల కూడా తెలుస్తుంది. మండే ఈవినింగ్ లోపల వారిని పెట్టుకుంటారా లేదా రేపు ఎల్లుండిలో మనకైతే తెలిసిపోతుందండి. పెట్టుకుంటారా లేదనుకుంటే తీసేస్తారా అనే దాని గురించి ఎవరైతే రిజైన్ చేశారో వారి గురించి. సో రిజైన్ చేసిన వాళ్ళు మమ్మల్ని పెట్టుకుంటారా లేదా అని చెప్పి అయితే ఆలోచిస్తున్నారు కదండి. సో ఇదన్నమాట రిజైన్ చేసిన వాళ్ళ గురించి. సో ఇంకా చూసుకున్నట్లయితే కొత్తగా అప్లై చేసే వాళ్ళు, రిజైన్ చేసే వాళ్ళని పెట్టుకుంటే కొత్తగా అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అంటూ ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇప్పటికే వాలంటీర్లు చాలా ఎక్కువగా ఉన్నారు అంటున్నారు. ఉన్నా కూడా వాళ్ళనైతే తీయరండి. ఎందుకంటే వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళని రివ్యూ చేసి వాలంటీర్లు జాబే కాకుండా గవర్నమెంట్ తరపున ఏదైనా జాబ్ అయితే ఇస్తారంట వాలంటీర్కి సంబంధించి. సో నేను స్క్రీన్ షాట్ పెట్టాను, మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. మొత్తం కూడా మనకు ప్రభుత్వం పంపించిన స్క్రీన్ షాట్ అన్నమాట. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. సో కొత్తగా అప్లై చేసే వాళ్ళకి వాలంటీర్ జాబ్ అనేది అసలు లేదండి. ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళ గురించి చర్చించి ఒకవేళ వాళ్ళని కనుక తీసేస్తే అప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వదులుతారు. అప్పటి వరకు జాయిన్ చేసుకుంటాము అనే ఆప్షన్ కూడా లేదు. అయితే కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే కాదండి, ఇంటర్ 10థ్కే జాయిన్ అయితే చేసుకుంటారు. ఇంటర్ నుంచి 10th వరకు జాయిన్ చేసుకుంటారు. 22 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపల వాళ్ళని అయితే జాయిన్ అయితే చేసుకుంటారు. డిగ్రీలు అయితే అవసరం లేదండి. డిగ్రీ చదివి జాబ్ చేయాలి అనుకుంటే డిగ్రీకి మనకు 22,000 వరకు శాలరీ అయితే వస్తుంది కాబట్టి సో వాలంటీర్లకి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండదు. సో వాలంటీర్కి సంబంధించి కేవలం ఇంటర్ 10th వాళ్ళు. సో రాజీనామా చేసిన వాళ్ళ సంగతి మనకైతే కేవలం 2-3 రోజుల్లోనే తెలుస్తుంది. దాని గురించే చర్చలు అయితే జరుగుతున్నాయి. సో మనకు చంద్రబాబు నాయుడు గారు చాలా అయితే ఆలోచిస్తున్నారు. పాపం వాళ్ళందరూ కూడా రిజైన్ చేశారు, పెట్టుకుందామా పెట్టుకోవద్దా అని ఆలోచిస్తున్నారు. సో వీలైనంత వరకు మనకు రేపు సాయంత్రం లోపలే రాజీనామా చేసిన వాళ్ళ గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత కొత్తగా పెట్టుకోవాలో లేదో కూడా ఆలోచిస్తారు. పాత వాళ్ళు ఎవరైతే రాజీనామా చేయలేదో వారెవరూ కూడా ఇంకా భయపడాల్సిన అవసరం లేదండి. వారందరూ కూడా కంటిన్యూ అయితే అవుతారు. మనకు ఈ 15 రోజులు ఇంక మీకు వారంలో నెక్స్ట్ వీక్లోనే మిమ్మల్ని అయితే విధుల్లోకి చేర్చుకుంటారండి. చేర్చుకొని వాలంటీర్ల చేతే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. జూలై 1వ తారీఖున వచ్చే పెన్షన్ అనేది వాలంటీర్ల చేతే పంపిణీ చేపిస్తారండి. సో ఇంకా మీకు అర్థమైంది అనుకుంటాను. పాత వాలంటీర్లు అందరూ కూడా ఇంకా వారంలో అయితే జాయిన్ అవుతారు. అలాగే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరినీ కనుక తీసేస్తే అప్పుడే కనుక నోటిఫికేషన్ అయితే జారీ చేశారండి. లేకుంటే లేదు. ఎక్కడైనా ఎవరైనా తక్కువైతే ఒక ఊర్లో దానికి ఎట్లాంటి నోటిఫికేషన్ ఉండదండి. ఎవరైనా వాళ్ళు రెడ్ల ద్వారా ఏదో ఒక విధంగా రికమెండేషన్ ద్వారా జాయిన్ అయిపోవడం తప్పితే ఇంకా నోటిఫికేషన్ అంటూ ఏమీ ఉండదు. రాజీనామా చేసిన వారి గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇవి మనకు 2-3 రోజుల్లో తెలుస్తాయి. సో అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.